Good morning, students. Welcome to Monica Paramedical College. This college has only one course, Diploma in Ophthalmic Assistant. చాలా మంది నన్ను పేపర్ 3 క్వశ్చన్స్ చెప్పండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో. పేపర్ 3 అంటే ఆప్టిక్స్ అండ్ రిఫ్రాక్షన్. ఆప్టిక్స్ అండ్ రిఫ్రాక్షన్ పేపర్ 3. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ట్రయల్ సెట్ గురించి, ట్రయల్ సెట్లో ఉండే లెన్సెస్ గురించి అడగచ్చు. వాట్ ఈస్ ట్రయల్ సెట్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రయల్ సెట్ అంటే ఒక్కొక్క దాని గురించి కొంచెం స్పెరికల్, సిలిండర్, స్పెరికల్లో కాన్వెక్స్, కాన్కేవ్, అన్ని దాంట్ల గురించి టూ టూ లైన్స్. అక్లూడరు, పిన్ హోల్, స్లిట్ హోల్, తర్వాత స్టినోపిక్ స్లిట్, తర్వాత మెడాక్స్ రాడ్, ఇంకా ప్రిజమ్స్, సిలిండర్, అన్నీ ట్రయల్ ఫ్రేమ్ అన్నీ ఒక టూ టూ లైన్స్ రాసేటట్లా అన్నీ రాయాలి. రైట్ ఆన్ ద టైప్ ఆఫ్ లెన్సెస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెన్సెస్. ఇక్కడ స్పెరికలా, సిలిండరా అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి టైప్ ఆఫ్ లెన్సెస్ అంటే అన్ని లెన్సుల గురించి రాయాల. కొంచెం కొంచెం రాయండి అన్ని లెన్సెస్ గురించి. అసలు ఫస్ట్ లెన్స్ అంటే ఏంది, లెన్స్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది, లెన్సెస్ ఫస్ట్ ఎట్లా డివైడ్ అయినాయి, మళ్ళీ అవి ఎట్లా డివైడ్ అవుతాయి అనేది రాయాల. ఒక్కొక్క దాని గురించి కొంచెం కొంచెం. డిస్కస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిలిండ్రికల్ లెన్స్. ఈడ పర్టికులర్గా సిలిండ్రికల్ లెన్స్ గురించి అడిగినారు కాబట్టి, అది ఐడెంటిఫికేషన్ అడిగినారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్క పాయింట్ ఐడెంటిఫికేషన్లో అవి లెన్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేది ప్రతి ఒక్క పాయింట్ అన్నీ రాయాలి సిలిండర్ లెన్సెస్ గురించి. రైట్ ఆన్ స్పెక్టికల్స్, టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్. అంటే స్పెక్టికల్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఏ మెటీరియల్తో చేసుంటారు, ఫ్రేమ్స్ టైప్స్ ఏమి, లెన్సెస్ ఏ మెటీరియల్తో ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, అన్నీ రాయాలన్నమాట. కమింగ్ టు అదర్ క్వశ్చన్స్, డార్క్ రూమ్ ప్రొసీజర్స్. డార్క్ రూమ్ ప్రొసీజర్స్ అంటే ఏమేమి రాయొచ్చు, రెటినోస్కోపీ రాయొచ్చు, ఫండస్ వీవింగ్ రాయొచ్చు. ఇంకా మెయిన్గా రెటినోస్కోపీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి డార్క్ రూమ్ ప్రొసీజర్స్ అంటే. తర్వాత ఆప్టికల్ అబరేషన్స్ అంటే మనకి లెన్స్లో ఏమేమి ఆప్టికల్ అబరేషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఐలో కూడా ఆప్టికల్ అబరేషన్స్ ఉంటాయి కదా, స్పెరికల్ అబరేషన్స్, క్రోమాటిక్ అబరేషన్స్, అవన్నీ రాయాలి. వాట్ ఈస్ పిన్ హోల్ టెస్ట్, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. పిన్ హోల్ టెస్ట్ మీకు ప్రాక్టికల్లో కూడా పిన్ హోల్ టెస్ట్ ఎట్లా ఏ దానికి అవసరము, ఎప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలా, పిన్ హోల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ పిన్ హోల్ టెస్ట్? పిన్ హోల్ టెస్ట్ రాసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ అంటే పిన్ హోల్ టెస్ట్ ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది కూడా రాయాలి. ఎన్ని రకాలుగా వాడచ్చు పిన్ హోల్ టెస్ట్? ఒకటి, ఒకవేళ ఒక్క లెన్స్ కూడా పెట్టలేకపోతే, ఒక్క లైన్ కూడా ఇంప్రూవ్మెంట్ రాకుండంటే అసలు స్పెక్స్ పడతాయా లేదా అనేది పిన్ హోల్ టెస్ట్ చూడొచ్చు. రాసిన తర్వాత పిన్ హోల్ టెస్ట్ ఇంకా అది కరెక్టేనా, ఇంకా ఇంప్రూవ్ అవుతుందా కాదా అనేది కూడా చూడొచ్చు. ఇంకా ఉన్నాయి. రైట్ అబౌట్ రెటినోస్కోపీ ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ అబౌట్ రెటినోస్కోపీ ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ అబౌట్ స్ట్రీట్ రెటినోస్కోప్ వీలైతే డయాగ్రామ్ వేసి, వీలైతే కాదు వేయాలి, డయాగ్రామ్ వేసి పార్ట్స్ రాసి అది ఎట్లా యూస్ఫుల్ అనేది రాయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైక్లోప్లీజిక్స్ ఇన్ రిఫ్రాక్షన్? సైక్లోప్లీజిక్స్ రిఫ్రాక్షన్లో వాడతారా వాడరా, వాడితే ఏ ప్రొసీజర్ అప్పుడు వాడతారు, దాన్ని వాడడం వల్ల లాభాలేమి నష్టాలేమి అని రాయాలన్నమాట. రోల్ ఆఫ్ మిడ్రియాటిక్స్ ఇన్ ఐఓపి. ఓపీలో మిడ్రియాటిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? మిడ్రియాటిక్స్ ఎందుకు చేస్తారు? కెట్రాక్ కేసులలో ఫండస్ చూడడానికి, కెట్రాక్ కేసులు పంపించడానికి, ఫండస్ ప్యూపుల్ డైలేట్ చేయడానికి అవన్నీ వాడతారు. రెటినోస్కోపీ చేయడానికి యూజ్ చేస్తారు అని రాయటం. తర్వాత సబ్జెక్టివ్ రిఫ్రాక్షన్ మీద క్వశ్చన్స్. సబ్జెక్టివ్ రిఫ్రాక్షన్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్, ఈచ్ అండ్ వెరీ స్టెప్ ఒక్కొక్క క్వశ్చనే అనమాట. దానికన్నా ముందు టర్మ్స్ కొన్ని ఉన్నాయి కదా, అఫేకియా, సూడోఫేకియా, ఎమెట్రోపియా, అనిసోమెట్రోపియా, ఇవన్నీ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే.
స్పెరికల్ కరెక్షన్‌లోకొచ్చి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వెషన్స్? ఫాగింగ్ టెక్నిక్, డ్యూక్రోమ్ టెస్ట్, స్పెరికల్ టెస్ట్‌లో స్పెరికల్ దాంట్లో కరెక్షన్స్‌లో ఇంపార్టెంట్ టెస్ట్. తర్వాత జాక్సన్స్ క్రాస్ సిలిండర్ కూడా ఇంపార్టెంట్ టెస్ట్. ఇక్కడ ఆస్టిగ్మాటిక్ ఫ్యాన్ మర్చిపోయినట్లున్నాను. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాక్సన్స్ క్రాస్ సిలిండర్, ఆస్టిగ్మాటిక్ ఫ్యాన్. తర్వాత యూసెస్ ఆఫ్ ఆటో రిఫ్రాక్టోమీటర్. ఆటో రిఫ్రాక్టోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? ఏఆర్లో అది రీడింగ్ ఒక్కటే కాకుండా మనకి కట్రాక్ట్ ఉంటే తెలుస్తుంది, కార్నియా ఏమన్నా షేప్ డిఫరెంట్ ఉంటే తెలుస్తుంది, కార్నియల్ ఒపాసిటీ ఏమన్నా ఉంటే తెలుస్తుంది, కండిషన్ ఆఫ్ కార్నియా తెలుసుకోవడానికి కూడా ఆటో రిఫ్రాక్టోమీటర్ ఇంపార్టెంట్ అనమాట, అంటే యూస్ఫుల్ అవుతుంది. డిస్కస్ ప్రిజమ్స్ అండ్ యూజెస్ ఆఫ్ ప్రిజమ్స్ ఇన్ ఆఫ్థమాలజీ. అది కూడా ఇంపార్టెంట్. ప్రిజమ్స్ ట్రయల్ సెట్లో ఉంటాయి, అవన్నీ రాయాలి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి క్వశ్చన్స్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్? డిఫైన్ హైపర్మెట్రోపియా, classification and treatment. Explain myopia and its management. Discuss astigmatism. Discuss aphakia and its management. Discuss presbyopia and its treatment. And what is pseudophakia. ఇవన్నీ ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ గురించి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఏది వదిలిపెట్టకుండా సిలబస్ మొత్తంలో ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి చదవాల్సిందే. ఒక్కొక్క దాని గురించి ఇన్ డెప్త్ చదవనవసరం లేదు. సూపర్ఫిషియల్ ఐడియా అయితే ఉండాల అనమాట. సూపర్ఫిషియల్ ఐడియా అయితే ఉండాల. ఒక్కొక్క దాని గురించి ఇన్ డెప్త్ నీకు పర్ఫెక్ట్‌గా తెలియకున్నా ఒక్కో హైపర్‌మెట్రోపియా అంటే బిహైండ్ ద రెటినా పడతది. దానికి ఏం చేయాలా అనేది కొంచెమన్నా ఆ! బ మీరు రాని క్వెషన్స్ పెద్ద పెద్ద లైన్‌లు రాయనవసరంలే. 2, 3 లైన్‌లు కరెక్ట్ పాయింట్ రాసినా గాని మార్క్స్ వస్తాయి చూడండి రాని క్వెషన్స్‌కి. వచ్చిన క్వెషన్స్ డీటెయిల్ రాయండి. 10లో 3, 4 అన్నా బాగా వచ్చిండాలా నాకు తెలిసి. తర్వాత ఒక 3, 4 కొంచెం ఆహ్, ఎ సుమారుగా తెలిసి ఉండాల. 1, 2 అస్సలు తెలియకున్నా పర్వాలేదు. ఒకటి అన్నా అట్లా జస్ట్ టచ్ అన్నా చేసి ఉండాల. అట్లా. అట్లా రాస్తేనే మీరు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ చూడండి. నాకు 4 బాగొచ్చు, నేను 4 బాగా రాస్తాను అంటే అది పాస్ కావడం కష్టం. ఏం తెలియకుండా ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టి, ఏదో ఒకటి బె కొంచెమన్నా ఐడియా ఉంటది గదా! అది ఏంది అనేది. ఏదో 2, 3 లైన్‌లన్నా రాయాల. అస్సలు 10, 12 క్వెషన్స్‌లో 10 రాయాలంటే 10 రాయాల్సిందే హెడ్డింగ్ పెట్టి. అట్లా రాయలేకుంటే పాస్ కాలేరు చూడండి. ఓకే. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. థ్యాంక్ యూ.